ముందు మనం ఏంటి జనరల్ గా ఏమనుకుంటాం అంటే దెబ్బలు తగిలితే అది నా కర్మ నాకే తగులుతుందని అనుకున్నాం. భగవంతుడు ఒక శిల్పి ఒక 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 విగ్రహం తయారవ్వాలంటే శిల్పి మొక్క చుట్టి పక్కల ఆరు పక్కల కొడతాడు కదా, చెప్తాడు కదా. అట్లే భగవంతుడు కూడా కొంచెం నాలుగు పక్కల 2 దెబ్బలు పడితే గానీ కరెక్ట్ గా మనం ఓహో ఇటు తిరిగి దెబ్బ టక్ టక్ అని ఓహో కరెక్ట్ ఇదే చూడాలా అనేది ఒక హై పాయింట్ లాగా వస్తాడు. ఇప్పుడు ఈ దెబ్బలన్నీ మన అప్పు లాసులు, ఫెయిల్లు, అపజయాలు, ఎన్ని దుఃఖాలు, లాభాలు, ఇబ్బందులు ఇవన్నీ కూడా భగవంతుడు పెట్టే నాటకంలో ఈ ప్రపంచమనే నాటకంలో ఎన్ని సహజంగా ఉంటుంది. వాటి వల్ల మనం ఏం తెలుసుకుంటున్నాం అనేది మేము ట్రావెల్ తెలుసుకున్నాం. అయితే ఒక్క దెబ్బకి కూడా మేము నేర్చుకున్నాం. చాలా దెబ్బలు తగిలినాయి అనమాట. ఎందుకంటే మాకు ఆ దెబ్బలు ఎలాంటి అంటే మేము చాలా మంచోళ్ళమి. అంటే అంట్లో కల్లా డేంజర్ ఏంటంటమ్మా, నేను మంచోడు అన్న భావన చాలా ఉంది. మంచోడుగా నిరూపించుకోవాలన్న భావన మాకుండేది. మంచోళ్ళమి, మన ఏ అలవాటు లేదు, సిగరెట్ బీడి ముందు ఏం తాగం, అంత తాగేవాళ్ళు చెడ్డోళ్ళు. నాకు నా క్వశ్చన్ లిస్ట్ లో ఉంది అది. ఎందుకంటే బయటకు వచ్చిన టాక్ వేరు, బట్ రామ్ లక్ష్మణ్ గారు ఫైట్ మార్క్స్ కాబట్టి వీళ్ళు మందు తీసుకుంటారు, లేకపోతే సెకండ్ అది తెర వెనుక ఉన్న అన్ని వ్యసనాలు ఉంటాయని చెప్పి స్టాక్. కానీ మీతో పరిచయం ఉన్న వ్యక్తులు కొంతమంది తెలుసు మాకు, వాళ్ళు చెప్పింది ఏంటంటే చాలా అసలు డివోషనల్ గా ఉంటారు, మంచిగా ఉంటారు వ్యక్తిత్వ పరంగా అని చెప్పేసి చాలా చెప్పారు. సో ఎందుకు అలాంటి టాక్ ఎందుకు వచ్చింది అసలు, ఇదేంటిది? అదేనండి, మేము మంచివాళ్ళు ఫీలింగ్ వచ్చింది అనమాట. ఇండస్ట్రీకి అట్లా ఫీలింగ్ మా లోపల ఏంటంటే పట్టించుకోవడం ఏంటంటే అంటే అహంకారం అనేది షోమన్ డైమెన్షన్ లో మనిషికి వస్తూ ఉంటుంది. అర్థమైందా? ఒక పదం వల్ల నాకు అహంకారం వచ్చొచ్చు, డబ్బు వల్ల రావచ్చు, నా అప్పుడే ఫైట్ మాస్ లో అని రావచ్చు, అవి సహజం అయ్యి. కానీ నేను మంచివాడిని వచ్చే అహంకారం అనేది చాలా కేర్ఫుల్ గా ఉండాలి. అంటే అన్నిటికీ చాప కింద నీళ్లు లాగా చాలా మంచివాడిని అన్నట్టుగా ఉంటది అనమాట, పడేస్తుంది అనమాట. అప్పుడు వాటి ద్వారా కూడా మేము చాలా దెబ్బతిన్నాం. ఓహో మన మంచివాడు అనేది కాదు అనేది విషయాలు, ఇట్లా కొన్ని విషయాలు కూడా మేము తెలుసుకున్నది కూడా చిన్న మాకు దెబ్బలు కూడా వచ్చింది. ఆ తర్వాత మాకు కొన్ని భయం కూడా వచ్చేది. పేరు వచ్చింది, అసలు ఏం లేని వాళ్ళకి పేరు, ఊర్లో గేదెలు మేకలు కాసుకునే గాడిదలకి పేరు, పదవులు, అవార్డ్స్ అన్ని వచ్చినాయి. అటు భయం కూడా వచ్చింది. ఎన్నిటి మన ధైర్యం ఉండాలి కదా. అది ఐ నోటీస్ ఫస్ట్ నేను నోటీస్ చేశాను, సమ్ పెయిన్ ఇస్ దేర్ అని. ఎన్నిటి ధైర్యం ఉండాలి కదా, భయం ఎందుకు వస్తుంది? ఆ శాఖలో ఉన్నాడు కడుపున అన్నం 3 పూటలు అన్నం దొరుకుతుంది. అసలు డబ్బులు అంటే ఏం తెలియని వాళ్ళు డబ్బులు ఇచ్చాడు భగవంతుడు, పేరు అంటే తెలియని వాళ్ళు 10 మందికి గుర్తించాం. ఎందుకు భయం ఎందుకు వస్తుంది అనేది మమ్మల్ని ఆలోచన చేసుకున్నాం. మమ్మల్ని అసలు ఎందుకు భయం ఉంటుంది, పేరు ఎక్కడ పోద్దు, చచ్చిపోతే డబ్బులని ఎవరు తింటారు, అసలు ఏంటి దీన్ని ఎలా మెయిన్ చేయాలని టెన్షన్ ఉండేది అనమాట. అప్పుడు అనుకున్నాం ఎన్ని కూడా భయం అవుతుంది అంటే అసలు ఏది భయం లేదు, ఏదో ఒకటి ఉండాలి. ఏది తెలుసుకుంటే తెలుసుకునే అవసరం లేదో అదేదో ఒకటి ఉంది. అదే ఇన్నర్ ట్రావెల్ మేము ఇప్పుడు జర్నీ టు సోల్. లోపలికి ఇప్పుడు దాకా బయట ఉన్న కెమెరాలు పెట్టుకొని వాళ్ళు అలా వీళ్ళు ఎట్లా అనుకున్న వాళ్ళు ఆ కెమెరా కొంచెం మా మీద తిప్పాము, ఆ లైట్ మా మీద తిప్పినప్పుడు అర్థమవుతుంది మన మీద రెండు సోల్ ఉన్నాయేమో. ఒకటి మూవ్ అవుతున్నది, మూవ్ అవ్వకుండా ఉన్నది. ఒకటి కదులుతున్నది, మార్పు చెందుతుంది, మార్పును చూస్తూ ఉన్నది ఒకటి. మాక్సిమం మనం రెండు కరెక్ట్ అయినప్పుడే మనిషి మనకి తెలియకుండా అంటే మారుతున్నదే నేను అనుకుంటున్నాం, కదులుతున్నది ఈ పేరు ఏ బాగుందో రేపు పేరు డౌన్ పడుతుంది అంతా కూడా మారుతున్నదే నేను అనుకునే దుఃఖానికి సంతోషం, దుఃఖంలో పడే వాటన్నిటికంటే వెనక ఒకటి మారకుండా మారుతున్నదని చూస్తున్నది ఒకటి ఉంది. అప్పుడు దానికని మనం టైఅప్ అయితే మారేదాన్ని మనం కూడా సాక్షి చూడవచ్చు, మనం ఎంజాయ్ చేయొచ్చు, నవ్వుకోవచ్చు. ఇక్కడ నాకు రెండు పాయింట్స్ అర్థమయ్యాయి. ఒకటి మంచివాడిని నిరూపించుకోవటమే అతిపెద్ద వ్యసనం కలికాలంలో, ఇదొక. రెండోది ఏంటంటే ధర్మరాజు గుర్తొచ్చాడు. మహాభారతంలో యక్ష ప్రశ్నలు అడిగినప్పుడు ఎన్ని ప్రశ్నలకు సంతృప్తిగా సమాధానం చెప్పినా చివరి వరకు నీకు తోడొచ్చేది ఏంటంటే గుండె ధైర్యం అని చెప్తాడు. ఎలా ఉన్నా మనిషిగా నువ్వు గుండె ధైర్యంతో నిలబడాలి. ఈ 2 పాయింట్స్ గుర్తొచ్చాయి మీరు చెప్పగానే. సో ఇప్పుడు అది ఉంది, గుండె ధైర్యం మెండుగా రామలక్ష్మణులు ముందుకు వెళ్తున్నారు. అంటే గుండె ధైర్యం అంటే ఆత్మధైర్యం అంటే దానికి కొన్ని కోసం మనల్ని నడిపిస్తున్న ఒక శక్తి ఒకటి ఉంటుంది కదా, మనం చూడటానికి మాట్లాడటానికి. ఈ దేహం అనేది దాని రిఫ్లెక్షన్ అయ్యి నడుస్తుంది, ఎన్ని మూమెంట్స్ అంతా. ఆ రిఫ్లెక్షన్ ఇది అది కదలదు, రిఫ్లెక్షన్ కదలదు, దాని రిఫ్లెక్షన్ కదులుతుంది, అసలు కదలదు అనమాట. అది మేము దాన్ని తెలుసుకున్న ఓహో దాని లోపల తెలుసుకున్న తర్వాత ఇది నిరంతరం మారుతుంది. ఈ 3 నిరంతరం మారేయమ్మా, ప్రపంచం, సంసారం, దేహం.
మూడు రీతులు మారే దీని మీద మనం కరెక్ట్ గా ఇది మారకూడదని మనం అనుకుంటే అక్కడే మన దుఃఖం బాధ వస్తుంది. ఎస్. ప్రపంచంలో పొగుడుతారు, తిడతారు, నష్ట లాభాలు సహజంగా ఉంటాయి. ఫ్యామిలీలో సహజంగా ఉంటాయి. హస్బెండ్ వైఫ్ మధ్య కొంచెం బాగా తిట్టుబడి కొట్టు సహజంగా ఉంటుంది. దేహంలో ఒక రోజు తింటాం, హ్యాపీగా ఉంటాం, ఒక రోజు అరగదు, ఏదో నాలుగు ఏదో మారుతూ ఉంటుంది. ఇది మూడు మారే. ఈ మూటిని